పార్లమెంట్ ఎన్నికల్లో నార్కల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు డాక్టర్ మల్లూరు రవి గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈ పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించినటువంటి శాసన సభ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే మిత్రులందరూ పాల్గొనడం జరిగింది. విచారణ చేసుకున్నారు. మిత్రులు సంపత్ గారు చెప్పినట్టుగా ఈ ఎన్నిక మెజారిటీ ఎంత లెక్క పెట్టుకోవచ్చు తప్ప గెలుపు పైన ఎటువంటి అనుమానాలు క్వశ్చన్ లేదు. 100% గెలుపుతున్నారు, పెద్ద మేరకు గెలుపుతారు. ఇది కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగానైతే శాసనసభ ఎన్నికలు తీసుకుంటుందో అంతకంటే పెద్ద మెజారిటీతో తీర్పు ఇవ్వబోతాం. దీనికి రెండవ కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అవిభక్త మహబూబ్ జిల్లా వాసి రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి అనే పద్ధతిలో మాట్లాడారు. ఇది 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయబడి 100% 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాం. నేను సవాలు విసురుతా ఉన్న హరీష్ రావుకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 2 పార్లమెంటు సీట్ల కంటే ఒకటి ఎక్కువ వచ్చినా మీరు రాజీనామా చేస్తారా? ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పడం జరిగింది. దీన్ని నువ్వు స్వీకరిస్తావా? నువ్వైనా నీ అధినాయకుడైనా మీ బామర్దైనా ఎవరైనా నేను సవాల్ ఇస్తావా? డెఫినెట్గా ఈ ఎన్నికల్లో మల్లూరు రవి గారు పెద్ద మేరతో గెలవబోతున్నారు. మరొకసారి జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా పెద్ద మేర చేసుకొని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కూడా తెచ్చుకోవాలి. పాలమూరు జిల్లా అభివృద్ధికి తోడ్పాటు కావాలని చెప్పి చేయకపోవడానికి మరొకసారి విజ్ఞప్తి వచ్చి ఈ నామినేషన్ సందర్భంగా ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభలో వారు ఈరోజు ఈవినింగ్ వచ్చి వారు 100 రోజుల్లో చేసిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీల గురించి మన పాత మహబూబ్నగర్